పొట్టలో ఇరుక్కుపోయిన చేపములు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన వ్యక్తిని కోనసీమ కేర్ హాస్పిటల్లో విజయవంతంగా ఆపరేషన్ చేసి కాపాడడం జరిగిందని హాస్పిటల్ అధినేత డాక్టర్ కారం రవితేజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి గన్నవరం మండలం ఊడిముడి గ్రామానికి చెందిన పి సత్యనారాయణ గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ తమ హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలిపారు. అయితే వారు పేషెంట్ను పరీక్షించి పొట్ట స్కానింగ్ నిమిత్తం సాయిరాఘవ స్కానింగ్కు పంపించామని, స్కానింగ్ రిపోర్టులు పరిశీలించగా ప్రేగు మడతపడినట్లు గుర్తించిన తాము శస్త్రచికిత్స అవసరమని బంధువులకు సూచించినట్లు తెలిపారు. డాక్టర్ల బృందం పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా సత్యనారాయణ పొట్టలోని ప్రేగుకు 5 సెంటీమీటర్ల పొడవైన చేపములు గుచ్చుకుని ఉండడాన్ని గుర్తించామన్నారు. అత్యంత చాకచక్యంగా ఆ ముళ్ళను తొలగించి ఆపరేషన్ విజయవంతం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని, సమయానికి స్పందించి శస్త్రచికిత్స ద్వారా ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవితేజకు హాస్పిటల్ సిబ్బందికి సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ అండి, నేను డాక్టర్ కారం రవితేజ, ఎండిఎల్ మెడిసిన్, కోనసీమ కేర్ హాస్పిటల్, అమలాపురం. పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ వయసులో కొన్నిసార్లు కడుపు నొప్పి ఎక్కువ వచ్చిందని, లేదంటే కొన్నిసార్లు విరోచనం అవ్వట్లేదని, అలాగే వాంతులు ఎక్కువ అవుతున్నట్టుగా ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? సో మీరు కొన్ని సింటమ్స్ ప్రకారం మన హాస్పిటల్లో నేను నైట్ జరిగిన ఒక ఎమర్జెన్సీ సర్జరీ కోసం చెప్పాలి మీ అందరికీ. ఒక 60 సంవత్సరాలు ఒక తాతగారు ఒక నెల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నారు. సో ఈ విషయం మన హాస్పిటల్ రాగానే మనం వెంటనే స్కాన్స్ అనేవి చేయించి చూస్తే పొట్టలో పేగు మడతపడినట్టుగా మనం గుర్తించాం. సో దాన్ని గుర్తించిన తర్వాత కన్సర్న్ సర్జన్కి దాని డయాగ్నోసిస్ గట్రా నిర్ధారించడానికి పిలిస్తే మనకి చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమిటంటే పేషెంట్కి రిపీటెడ్గా వాంతులు అయిపోవడం, గ్రీన్ కలర్లో వాంతులు అవడం, పచ్చ కలర్లో వాంతులు అయిపోవడం, అలాగే పేషెంట్ ఎక్కువ నొప్పి చెప్పడం, పొట్ట ఉప్పుగా ఉండడం, మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్స్. సో దీన్ని ఎలాగన్నా మనం ట్రీట్ చేయాలని చెప్పి చిన్న పేగు అలాగే పెద్ద పేగు కూడా ఇన్వాల్వ్ అయ్యి పేగులో ఉన్న వాల్స్ అన్నీ కూడా మొత్తం పేగులో ఉన్న మడతలు పడిపోయి ఇది బౌల్ అబ్స్ట్రక్షన్ అంటామండి. అలాగా లోపల విరోచన గట్ట అవ్వకుండా పేగు మడత పడిపోవడం జరిగిందని చెప్పి నిర్ధారించి సర్జరీ చేశాం. సో రాత్రి సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు టైంలో పేషెంట్ చాలా క్రిటికల్గా ఉన్నారు. సో పేషెంట్కి సర్జరీ చేస్తుండగానే సార్ ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ అయితే కనుక్కున్నారు. ఏంటంటే ఏదో కారణం వల్ల లోపల మీకు ఫొటోస్ చూపిస్తాను, అలా వీడియో కూడా పెడతాను. ఏమవుతుందంటే పెద్ద పేగులో ఒక చేప ముళ్ళు గుచ్చుకుని 2 వైపులా కూడా రంధ్రం చేసి పేగులో పర్ఫరేషన్ అనే ఒక కండిషన్కి దారితీస్తుందండి. ఇన్ కేస్ మనం కానీ ఆపరేట్ చేసి ఉండకపోతే పేషెంట్ ప్రాణాలు చాలా విషమయ్యాయి. సో ఈ చేప ముళ్ళు సుమారు 5 సెంటీమీటర్లుగా ఉంది. 4 రోజుల ముందు తాతగారు భోజనాలు తీసుకున్నప్పుడు ఆయనకు పళ్ళు లేవు, సో నవలకుండా మింగేశారు ఆయన. సో అలాగా ఫుడ్తో పాటు వెళ్ళిపోయి పేగులోకి వెళ్ళి పెద్ద పేగులో బ్లాక్ అయిపోయిందండి. సో సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి మన కోనసీమ కేర్ హాస్పిటల్లో మన సర్జన్ టీము, మన మెడికల్ టీం అందరూ కలిపి కేసుని బాగా హ్యాండిల్ చేసి రికవర్ చేశామండి. పేషెంట్ హ్యాపీగా రికవర్ అయ్యారు. అలాగే మీకు ఆ వీడియో చూపిస్తున్నాను. దాంతోపాటు 5 సెంటీమీటర్లు ఒక ఫిష్ బోన్ని పేగులో తీయడం ఇది రికార్డ్ అండి అమలాపురంలో. సో అందరూ కూడా ఈ భోజనం గట్రా చేసినప్పుడు గట్రా ఈ దుమ్ములు కానీ ఇవి చేపలు కానీ కొంచెం అవాయిడ్ చేసుకుని జాగ్రత్తగా తినాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ కోనసీమ కేర్ హాస్పిటల్.